డ్రగ్స్ సిండికేట్లు బద్దలవుతున్నాయి. కింగ్ పిన్లు షేక్ అవుతున్నారు. పెడ్లర్లు పరారవుతున్నారు. డాన్లు డెన్లకే పరిమితం అవుతున్నారు. ఇంటర్నేషనల్ మాఫియాకు టీజీ న్యాప్ టీంలు చుక్కలు చూపిస్తున్నాయి. చిన్న లింకు దొరికినా సరే డీకోడ్ చేసేస్తున్నారు. ఎక్కడికక్కడ పట్టుకుంటున్నారు, వెంబడిస్తున్నారు, వెంటాడుతున్నారు, కట్టకట్టాల్లోకి పంపుతున్నారు. పబ్స్ నుంచి ఆన్ రోడ్ దాకా హై అలర్ట్ తో ఉన్నారు. డ్రగ్స్ అన్న మాట వినిపించకుండా యాక్షన్ ప్లాన్ పెంచారు. తాజాగా డాన్లు కింగ్ పిన్ల భరతం పట్టారు. బద్దలవుతున్న డ్రగ్స్ సిండికేట్లు, మూలాలపై పోలీసుల గన్ షాట్లు, మత్తు వదిలించేలా డెకాయ్ ఆపరేషన్లు, దూకుడు పెంచిన టీజీ న్యాప్ టీములు, ఇకపై డ్రైవ్ ఆన్ డ్రగ్స్ టెస్టులు, ఫారిన్ కింగ్ పిన్లు, పెడ్లర్లకి చుక్కలు. రైట్, హైదరాబాద్లో ఇంటర్నేషనల్ డ్రగ్స్ సిండికేట్ లింకును తాజాగా టీజీ న్యాప్ సహా పోలీసులు జాయింట్ ఆపరేషన్తో డీకోడ్ చేశారు. తీగలాగితే డొంకంతా కదిలిపోయింది. ఎవరెవరున్నారు, ఎలా నడుపుతున్నారు, కింగ్ పిన్లెవరు, డాన్లెవరు, పెడ్లర్లెవరు, కన్జ్యూమర్స్ ఎవరు, ఇలా ఎక్కడికక్కడ లెక్కలు తేలిపోయాయి. మునుపట్లా ఈజీగా డ్రగ్స్ దందా చేస్తామంటే ఇప్పుడు కుదరదు. మరీ ముఖ్యంగా హైదరాబాదులో ఆటలు నడవవు. మీపై నిఘా ఉంది. పబ్స్లో జరిగే మత్తు దందాపై నజర్ పెట్టే ఉంచారు. బయట డ్రగ్స్ తీసుకుని పబ్కొచ్చి డ్రామాలాడదామంటే ఇకపై అస్సలు నడవదు. టీజీ న్యాప్ టీములు పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయ్యాయి. అందుకు నిదర్శనమే హైదరాబాదులో పట్టుబడ్డ ఇంటర్నేషనల్ డ్రగ్స్ సిండికేట్ ముఠా. నిజానికి భారత్లో ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ సహా మెట్రో సిటీస్లో డ్రగ్స్ ఆనవాళ్లు వెలుగులోకొచ్చాయంటే వాటికి ఆఫ్రికా దేశాల మూలాలే ఉంటున్నాయి. చాలా సందర్భాల్లో ఎయిర్పోర్టుల్లో వారు పట్టుబడుతున్నారు. దొరకని వారు దేశంలోని నగరాలన్నిటికీ సప్లై చేసేస్తున్నారు. అది మ్యాటర్. ఇందులో విలువైన కొకైన్ ఎక్కువగా ఉంటోంది. అయితే ఇప్పుడు హైదరాబాద్కు ఏ రూపంలో డ్రగ్స్ తీసుకొచ్చినా దొరకడం ఖాయం. మరి టీజీ న్యాప్ అలాంటి నెట్వర్క్ క్రియేట్ చేసింది. డ్రగ్స్ డీల్స్ని ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ డీకోడ్ చేసేందుకు డాన్ల కంటే మెరుపు వేగంగా రియాక్ట్ అవుతూ సిండికేట్లని బద్దలు కొడుతున్నారు. రైట్, ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఇందులో కనిపిస్తున్న కిలాడీ లేడీ పేరు బ్లెస్సింగ్. కంట్రీ నైజీరియా. 2018లో ఇండియాకొచ్చింది. బెంగళూరులో హెయిర్ స్టైలిస్ట్గా పనిచేస్తోంది. అయితే అది బయటకు కనిపించే పని మాత్రమే. ఈమెకు మరో మూన్లైట్ జాబ్ ఉంది. అదే నైజీరియా నుంచి వచ్చిన డ్రగ్స్ని మెట్రో సిటీస్కి చేరవేయడం. అంతేకాదు, రెగ్యులర్గా భారత్ నైజీరియా మధ్య ప్రయాణాలు చేస్తుంది. లక్కీగా ఈమె ఇన్నాళ్లు డ్రగ్స్ దొరకకుండా డీల్స్ చేసింది. గ్రాముల్లో కాదు, కిలోల కొద్దీ సప్లై చేసినట్టు అనుమానిస్తున్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియా ఆటలు సాగట్లేదు కదా. అందుకే ఈ లేడీ ఆటలకు చెక్ పెట్టారు పోలీసులు. బ్లెస్సింగ్ డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లోని లంగర్ హౌస్లో ఉండే వారికిచ్చేది. వారు పెడ్లర్స్కి సరఫరా చేసేవారు. వీరి వ్యవహారాలపై టీజీ న్యాప్ సీరియస్గా ఫోకస్ పెట్టింది. బ్లెస్సింగ్ ఈ నెల 15న హైదరాబాద్ వచ్చినట్టు గుర్తించి ఆమెను టీజీ న్యాప్ టీం సినీ ఫక్కీలో సీక్రెట్గా ఫాలో అయింది. నార్సింగ్లోని హైదర్ షా కోర్ట్లోని జనాన్ ఫోర్ట్ వ్యూ అపార్ట్మెంట్లోని ఫ్లాట్కు చేరుకుంది. వెంటనే పోలీసులు ఒక్కసారిగా మెరుపు దాడి చేయడంతో 5గురు దొరికారు. పోలీసులకు దొరికిన వారిలో బ్లెస్సింగ్, నోహిమ్తో పాటు అప్సైజ్ కంపెనీలో కన్సల్టెంట్గా పనిచేస్తున్న ఏపీలోని విశాఖపట్నానికి చెందిన పాత నేరస్తుడు అల్లం సత్యవెంకట గౌతమ్, అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్ శానబోయిన వరుణ్ కుమార్, రాజేంద్రనగర్ బండ్లగూడ జాగీర్కు చెందిన ఈవెంట్స్ కొరియోగ్రాఫర్ మహమ్మద్ మహబూబ్ షరీఫ్ ఉన్నారు. బ్లెస్సింగ్ దగ్గర వీరు డ్రగ్స్ కొని సిటీలోని వివిధ ప్రాంతాల్లో ఉండే 13 మందికి సప్లై చేస్తున్నట్టు పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఈ డ్రగ్స్ని కొంటున్న వారిలో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్ అమన్ ప్రీత్ సింగ్తో పాటు ధనిక కుటుంబాలకు చెందిన మరో 12 మందిని గుర్తించారు.
నిందితురాలు బ్లెస్సింగ్ రైళ్లు విమానాల్లో ప్రయాణిస్తూ ఇప్పటివరకు హైదరాబాద్కి 20 సార్లు డ్రగ్స్ తీసుకొచ్చినట్టు దర్యాప్తులో తేలింది. ఆమెతో పాటు పోలీసులకు చిక్కిన గౌతమ్కి ఇటీవల 13 లక్షల కమిషన్ అందినట్టు గుర్తించారు. దీని ప్రకారం గత 7 నెలల్లో 2.5 కిలోలకు పైగానే కొకైన్ సప్లై చేసినట్టు అంచనా వేస్తున్నారు. సో మొత్తానికి నిఘా పెట్టి ఇంటర్నేషనల్ డ్రగ్స్ సిండికేట్ డీల్ని టీజీ న్యాబ్ డీకోడ్ అయితే చేయగలిగింది. అయితే ఇది ఒక ముఠా మాత్రమే. ఇలాంటివెన్నో హైదరాబాద్ చుట్టూ తిష్ట వేసుకుని కూర్చున్నాయి. మంచిగా పెద్ద పెద్ద ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునే వారి జీవితాల్ని మత్తులోకి నెడుతున్నాయి. వారి భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ఇష్యూపై చాలా సీరియస్గా ఉండడం, వారం వారం రివ్యూలు చేస్తుండడంతో డ్రగ్స్ మాఫియా ఆటలు హైదరాబాద్లో సాగడం కష్టమే. For more videos like this, subscribe Big TV channel.